మహాభారతం. కురుక్షేత్రం. పాండవుల సేనలు కురుక్షేత్రం చేరగానే సైనిక శిబిరం నిర్మించడానికి మంచి అనుకూల ప్రదేశం చూశారు. దానికి తృణ, కాష్ట, జల సమృద్ధి ఉన్నది. సమీపంలో శ్మశానాలు కానీ, దేవాలయాలు కానీ, ఋషుల ఆశ్రమాలు కానీ లేవు. కృష్ణార్జునులు అనేక మంది రాజులను వెంటబెట్టుకుని రథం మీద శిబిరం నిర్మించే ప్రదేశమంతా కలయి తిరిగి అక్కడక్కడ గుంపులుగా చేరి ఉన్న కౌరవ సైనికులను దూరంగా తరిమేశారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, యుయుధానుడు శిబిరాల నిర్మాణానికి కొలతలు పెట్టించారు. హిరణ్వతి నదీ తీరాన పాండవ శిబిరాలు లేచాయి. వాటి చుట్టూ కృష్ణుడు చాలా పెద్ద అగడ్త తవ్వించాడు. పాండవ శిబిరాల వంటివే మిగిలిన రాజులందరికీ ఏర్పడ్డాయి. అన్ని శిబిరాలలోనూ సమృద్ధిగా భోజనానికి, తాగడానికి ఏర్పాట్లు జరిగాయి. సేన వెంట అనేక వేల మంది శిల్పులు, వైద్యులు ఉన్నారు. కవచాలు, ఆయుధాలు, తేనె, నెయ్యి, ధూప సామగ్రి మొదలైనవి కొండలంత రాసులు పోసి ఉన్నాయి. ధర్మరాజు ప్రతి శిబిరానికి వెళ్ళి అన్ని సదుపాయాలు సరిగా అమిరినది లేనిది స్వయంగా చూశాడు. కృష్ణుడు హస్తినాపురం నుంచి బయలుదేరగానే దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిపించి, నాకు పాండవులకు యుద్ధం జరగడమే కృష్ణుడు కోరేది. అతను వారిని ఎలాగో రెచ్చగొడతాడు. మనం పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహం చేయాల్సి ఉంది. అందుచేత మీరు చురుకుగా యుద్ధ ప్రయత్నాలు చేసి కురుక్షేత్రంలో మన శిబిరాలు నిర్మించండి. వేల కొద్దీ శిబిరాలు నిర్మాణం కావాలి. మనకి ఆహారం వచ్చే మార్గాలు శత్రువుకు స్వాధీనం కారాదు. వాటికి బలమైన రక్షలు కావాలి. శిబిరాలలో వస్తు సమృద్ధి, ఆయుధ సమృద్ధి ఉండాలి. లక్షల కొద్దీ పతాకాలు, ధ్వజాలు తయారు కావాలి. శిబిరాల మధ్య మార్గాలు చక్కగా చదును చేయించండి. రేపే సైన్యం కదిలి శిబిరాలు చేరాలి అని చెప్పాడు. కౌరవ శిబిరాలు సిద్ధమయ్యాయి. హస్తినాపురం అంతా సైనిక సన్నాహపు సందడితో నిండిపోయింది. కౌరవ సేనలు సైనిక శిబిరాలు చేరుకున్నాయి. తీరా తన దాయాదులను చంపడానికి ప్రయత్నాలన్నీ చేసిన మీదట ధర్మరాజును ధర్మ సందేహాలు బాధించాయి. ఆయన కృష్ణుడితో, కృష్ణ, మనం చేయబోయేది ధర్మవిరుద్ధం కాదు కదా అన్నాడు. దానికి కృష్ణుడు, మన రాజ్య భాగం ఇవ్వకపోతే మనం సంధి చేసుకోలేం కదా, అలాంటప్పుడు యుద్ధం చేయక గత్యంతరమే ఉంది అన్నాడు. కృష్ణుడు ఇలా అన్న మీదట ధర్మరాజు యుద్ధ ప్రకటన చేశాడు. సేనలలో ఉత్సాహము, సంచలనము బయలుదేరింది. తర్వాత ధర్మరాజు భీమార్జునులతో, వంశనాశం జరగకూడదని మనం వనవాసము, అజ్ఞాతవాసము చేశాం. పడరాని కష్టాలు పడ్డాం. కానీ ఆ వంశనాశనం ఇప్పుడు దాపరించింది. వంశరక్షణ కోసం మనం చేసిన ప్రయత్నం ఫలించలేదు. కానీ వంశనాశనానికి మనం చేసే ప్రయత్నం ఫలించబోతోంది. మన గురువులను, వృద్ధులను చంపి మనం ఎలాంటి విజయం సంపాదిస్తామో నాకు అర్థం కాలేదు అని దిగులుగా అన్నాడు. మన తల్లి విదురుడు చెప్పిన దానికన్నా మనకు వేరే ధర్మం ఏముంది? యుద్ధం జరిగే తీరాలి అన్నారు భీమార్జునులు. అంతే అన్నాడు కృష్ణుడు. మర్నాడు దుర్యోధనుడు తన పక్షాన వచ్చిన 11 అక్షోహిణుల సేనను వాటి బలాబలాలను బట్టి విభజించాడు. ఉత్తమమైన సేనలు ముందు, మధ్యమమైనవి మధ్యలోనూ, బలహీనమైనవి వెనక ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. విరిగిపోయిన రథాలను మరమ్మతు చేయడానికి కర్రలు లక్షల సంఖ్యలో సిద్ధం చేయబడ్డాయి. రథాలన్నిటిలోనూ అమ్ముల పొదులు అమర్చబడ్డాయి. రకరకాల ఆయుధాలు, తైలాలు, తదితర వస్తువులు సేకరించబడ్డాయి. దుర్యోధనుడు తన 11 అక్షోహిణులకు 11 మంది నాయకులను నియమించాడు. వారు కృపుడు, ద్రోణుడు, శల్యుడు, సైంధవుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవసుడు, శకుని, బాహ్లికుడును. నిండు సభలో ఇలా అక్షోహిణీపతులను నియమించిన అనంతరం దుర్యోధనుడు భీష్ముడి కేసి తిరిగి చేతులు జోడించి, మహాత్మా, ఎంత పెద్ద సేన అయినా తగిన నాయకుడు లేకపోతే చీమల పుట్టలాగా చెదిరిపోతుంది. వేరువేరు సేనాపతుల మధ్య పోటీ ఉంటుంది, కానీ సామరస్యం ఉండదు. పూర్వం హైహయ క్షత్రియుల మీద బ్రాహ్మణులు ధ్వజమెత్తి యుద్ధానికి తలపడ్డారు. వారి వెంట వైశ్య, శూద్రవర్ణాలు కూడా హైహయులతో యుద్ధం చేశారు. కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా అల్పసంఖ్యలో ఉన్న హైహయులకే విజయం లభిస్తుంది. కారణం, హైహయులకు సమర్థుడైన నాయకుడు ఒకడే ఉన్నాడు. 3 వర్ణాల సేన బహునాయకమైనది. ఈ రహస్యం తెలుసుకుని బ్రాహ్మణులు తమలో ఒక సమర్థుడికి నాయకత్వం ఇచ్చి హైహయుల మీద యుద్ధం గెలిచారు. నువ్వు నీతిలో శుక్రుడంతటి వాడివి, మా మేలు కోరినవాడివి, ధర్మం తప్పనివాడివి, ఓటమి ఎరగనివాడివి. అందుచేత నువ్వు నా సేనలన్నిటికీ అధిపతిగా ఉండి ఇంద్రుడు దేవతలను కాపాడినట్టు మమ్మల్ని కాపాడు అన్నాడు. దుర్యోధనుడి బలాలకు సర్వసేనాపతిగా ఉండడానికి భీష్ముడు 2 నిబంధనలు తెలిపాడు. తాను పాండవులలో ఎవరినీ చంపడు.
కర్ణుడు తాను ఒకేసారి యుద్ధం చేయడం పొసగదు. ఎందుకంటే కర్ణుడికి తానంటే అమితమైన మత్సరం. అందుచేత ముందు కర్ణుడైనా యుద్ధరంగంలోకి రావాలి, లేదా తానైనా రావాలి. భీష్ముడు అలా అనడం విని కర్ణుడు దుర్యోధనుడితో, రాజా, భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధరంగంలో అడుగుపెట్టను అని మాట ఇచ్చాడు. తర్వాత దుర్యోధనుడు శాస్త్రోక్తంగా భీష్ముడిని సర్వసేనాపతిగా అభిషేకించాడు. తర్వాత అతను, అతని తమ్ములు, సేనలు కురుక్షేత్రానికి తరలి వెళ్ళాయి. ఇంకా యుద్ధం ఆరంభం కాబోతున్నది అని విని బలరాముడు కొందరు యాదవ వీరులను వెంటపెట్టుకుని పాండవ శిబిరానికి వచ్చాడు. అందరు రాజులు, పాండవులు, కృష్ణుడు లేచి నిలబడి ఆయనను గౌరవించారు. బలరాముడు పెద్దలైన విరాట ద్రుపదులకు నమస్కారం చేసి కూర్చుని అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. మహాభయంకరమైన యుద్ధము, జనక్షయము జరగబోతోంది. ఇది తప్పేటట్టు లేదు. ఈ యుద్ధం నుంచి మీరందరూ ప్రాణాలతోనూ వికలాంగులు కాకుండానూ బయటపడగా చూస్తాను అని ఆశిస్తున్నాను. మనకు పాండవుల వంటి బంధువులే కౌరవులని, ఇతర పక్షాలను సమంగా చూడమని నేను కృష్ణుడికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ అతనికి అర్జునుడంటే ప్రాణం, పాండవులంటే అభిమానం. నా మాట విన్నాడు కాదు. భీమ, దుర్యోధనులు ఇద్దరూ నాకు ప్రియమైన శిష్యులే. ఇద్దరూ నా దగ్గర గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్లే. యుద్ధంలో కృష్ణుడి సహాయంతో పాండవులు గెలిచి తీరతారు. కానీ కౌరవుల వినాశనం నేను చూడలేను. సరస్వతీ నదీ ప్రాంతాన గల పుణ్యక్షేత్రాలు సేవించబోతున్నాను. ఇలా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు. అదే సమయంలో రుక్మిణి అన్న అయిన రుక్మి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల వద్దకు వచ్చి ధర్మరాజు చేత అతిథి సత్కారాలు పొంది సభలో అందరూ వింటుండగా అర్జునుడితో, అర్జున, ఈ యుద్ధంలో నీకు సహాయం కావాలంటే చెప్పు. నేను నీకు ఎలాంటి భయము కలగకుండా శత్రువును మట్టుపెట్టేస్తాను. పరాక్రమంలో నాకు ఎవరూ చాలరు. ఈ రాజులందరూ ఇక్కడి నుంచి కదిలే పని లేదు. ఆ కృపుణ్ణి, ద్రోణుణ్ణి నేనే చంపేసి మీ రాజ్యం మీకు ఇప్పిస్తాను అన్నాడు. అర్జునుడు అందరి ముఖాలు చూసి నవ్వుతూ, వీరాగ్రేసరా, నేను భయపడే సమస్యే లేదు. ఎవరి సహాయము లేకుండానే దుర్యోధనుణ్ణి గంధర్వుల నుంచి విడిపించాను. ఖాండవ దహనం చేయించాను. విరాటుడి గోవులను కౌరవసేనల నుంచి మళ్లించాను. మీరు సహాయం చేయదలిస్తే మరెవరికైనా సహాయం చేయండి, లేదా మా వెంట ఉండి నేను ఎలా యుద్ధం చేస్తానో చూడండి అన్నాడు. అప్పుడు రుక్మి తన పెద్ద సేనను వెంట పెట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇలాగే ప్రగల్భాలాడాడు. దుర్యోధనుడు కూడా రుక్మి సహాయం నిరాకరించాడు. రుక్మి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఈ విధంగా కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో చేరని వారు బలరాముడు, రుక్మి మాత్రమే. మిగిలిన వారంతా ఏదో ఒక పక్షాన యుద్ధం చేశారు. హిరణ్వతి నదీ తీరాన శిబిరంలో ఉన్న పాండవుల వద్దకు దుర్యోధనుడు శకుని కొడుకైన ఉలూకుణ్ణి దూతగా పంపి ధర్మరాజుకు, కృష్ణుడికి, భీమార్జునులకు, నకుల సహదేవులకు ఇలా పొగరుతో కూడిన సందేశం పంపాడు. ధర్మరాజా, నువ్వు రుద్రాక్ష పిల్లివి. నీది పిల్లి జపం. లోకాన్ని వంచటానికి నువ్వు వేదాలను, సహనాన్ని అవలంబించావు. ఇప్పుడైనా క్షత్రధర్మం అవలంబించి యుద్ధం చెయ్యి. నువ్వు 5 గ్రామాలే అడిగితే బుద్ధిపూర్వకంగానే నిన్ను నిరాకరించి నిన్ను యుద్ధానికి పురిగొల్పాను. కృష్ణ, నువ్వు మా సభలో ఏదో గారడీ చేసి ఒక రూపం చూపించావు. అదే రూపంతో యుద్ధరంగంలో నా ఎదుట పడు. యోధులు ఇలాంటి మాయలకు ఆగ్రహిస్తారు కానీ భయపడరు. యుద్ధంలో పాండవులను గెలిపించి వారికి రాజ్యం ఇప్పిస్తాను అని ప్రగల్భాలాడావు. ఆ మాటలు నిలబెట్టుకో. భీమా, నువ్వు తిండిపోతువు, యుద్ధానికి పనికిరావు. నా ప్రతాపం చేత నిన్ను నేను విరాటుడికి వంటలవాణ్ణి చేశాను. ధృతరాష్ట్రుడి కొడుకులనందరినీ యుద్ధరంగంలో గెలుస్తాను అని ప్రతిజ్ఞలు పలికావు. ఆ ప్రతిజ్ఞలు నిలబెట్టు. ఇదే ధోరణిలో దుర్యోధనుడు అర్జున, నకుల సహదేవులకు, దృష్టద్యుమ్నుడికి సందేశాలు పంపాడు. వాటిని ఉలూకుడు తెచ్చి పాండవ శిబిరంలో అందించాడు. దుర్యోధనుడు ఊహించినట్టే అందరూ ఆగ్రహావేశం చెందారు. వారు ఉలూకుడితో, దుర్యోధనుడు మమ్మల్ని యుద్ధానికి రెచ్చగొడుతున్నాడు, అతని కోరిక తీరుతుందని చెప్పు అన్నారు. ఉల్లూకుని పంపేసి ధర్మరాజు, దృష్టద్యుమ్నుడు తమ సేనలను యుద్ధరంగానికి తరలించారు. దృష్టద్యుమ్నుడు తమ వీరులకు కౌరవ వీరులను ఈ విధంగా ప్రతియోధులను నిర్ణయించాడు. కర్ణుడికి అర్జునుడు, దుర్యోధనుడికి భీముడు, శల్యుడికి దృష్టకేతుడు, కృపుడికి ఉత్తమౌజుడు, అశ్వత్థామకు నకులుడు, కృతవర్మకు శైబ్యుడు, సైంధవుడికి యుయుధానుడు, భీష్ముడికి శిఖండి, శకునికి సహదేవుడు, వృషసేనుడికి అభిమన్యుడు, త్రిగర్తులకు ఉపపాండవులు, ద్రోణుడికి దృష్టద్యుమ్నుడు. ఇలా కౌరవ సేనలో గల యోధులందరికీ తన సేనలోని ప్రతి యోధులను నిర్ణయించి దృష్టద్యుమ్నుడు పాండవ సేనలను వ్యూహంగా తీర్చాడు. అతని ఉద్దేశంలో అభిమన్యుడు అర్జునుడి కన్నా యుద్ధంలో ప్రతాపశాలి. అవతల కౌరవసేనకు నాయకుడైన భీష్ముడు
దుర్యోధనుడు కోరిన మీదట రెండు పక్షాలలో గల మహావీరుల తమ భేదాలను ఈ విధంగా తెలిపాడు. కౌరవ సేనలో కృతవర్మ, శల్యుడు, సైంధవుడు, కృపుడు, అశ్వత్థామ, ద్రోణుడు, బాహ్లికుడు మొదలైన వారు అతిరథులు, ఉత్తమ వీరులు. అశ్వత్థామకు ప్రాణాల మీద ఆశ అనే లోపం ఉంది. లేకపోతే అతనితో సమానమైన వీరుడు రెండు సేనల్లోనూ లేడు. వృషసేనుడు, అలంబుసుడనే రాక్షసుడు మహారథులు, సుదక్షిణుడు, నీలుడు, శకుని, విందానువిందులు మొదలైన వారు ఏకరథులు. కవచకుండలాలు పోవడం చేత, శాపగ్రస్తుడు కావడం చేత కర్ణుణ్ణి రథుల జాబితాలో చేర్చడానికే లేదు. అతను అర్ధరథుడు. పాండవ సేనలో 5 పాండవులు అతిరథులు. వారిలో అర్జునుడు ఉభయసేనలలోకి సాటిలేని యోధుడు. అతన్ని ఎదిరించి పోరాడే శక్తిగల భీష్మద్రోణులిద్దరూ వయోవృద్ధులే. అభిమన్యుడు, సాత్యకి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, అతని తమ్ముడు సత్యజిత్తు, ఘటోత్కచుడు అతిరథుల కిందికే వస్తారు. ఉపపాండవులు 5 మహారథులు అనవచ్చు. అలాగే విరాటుడు, ద్రుపదుడు, శిశుపాలుడి కొడుకైన దృష్టకేతుడు మొదలైన వారు కూడా మహారథులే. భీష్ముడు దుర్యోధనుడికి ఉభయపక్షాల వీరులను గురించి వివరంగా చెప్పిన మీదట దుర్యోధనుడు ఆయనను, తాత, శిఖండి యుద్ధానికి వస్తే అతన్ని ఎందుకు చంపనంటావు? సోమకులతో సహా పాంచాలులందరినీ చంపుతానని నువ్వు ముందు నాకు చెప్పి ఉన్నావే అన్నాడు. దానికి భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు. నేను శిఖండిని యుద్ధరంగంలో ఎందుకు ఎదుర్కోనో చెప్తాను. ఈ రాజులందరితో పాటు నువ్వు కూడా విను. నా తండ్రి శంతన మహారాజు దీర్ఘకాలం రాజ్యపాలన చేసి చనిపోయిన అనంతరం నేను చిత్రాంగదుణ్ణి రాజుగాను, విచిత్రవీర్యుణ్ణి యువరాజుగాను అభిషేకించాను. కొంతకాలానికి చిత్రాంగదుడు పోయాడు. అప్పుడు నేను విచిత్రవీర్యుణ్ణి రాజును చేసి అతనికి నేను అండగా ఉంటూ రాజ్యపాలన చేశాను. అతనికి యుక్త వయసు వచ్చింది. అతనికి తగిన కన్యను చూసి పెళ్లి చేయ నిశ్చయించాను. ఆ సమయంలో కాశీరాజు కూతుళ్ళు 3 స్వయంవరం చేసుకోబోతున్నారని తెలిసింది. వాళ్ళు మంచి అందగత్తెలు. వాళ్ల పేర్లు అంబ, అంబిక, అంబాలిక. స్వయంవరానికి రాజులందరూ ఆహ్వానించబడ్డారు. నేను ఒంటరిగా రథం మీద కాశీ రాజధానికి వెళ్ళి సాటిలేని అందగత్తెలైన రాజకుమార్తెలను చూశాను. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ కూడా చూశాను. నేను వారినందరినీ నాతో యుద్ధానికి ఆహ్వానించి రాజకుమార్తెలను 3 నా రథంలో ఎక్కించుకున్నాను. రాజులారా, నేను ఈ 3 కన్యలను తీసుకుపోతున్నాను. నేను శంతనుడి కొడుకును. నా పేరు భీష్ముడు. మీకు చేతనైతే ఈ కన్యలను విడిపించుకోండి అని నేను రాజులతో అన్నాను. వాళ్లకు నా మీద చాలా కోపం వచ్చి రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద ఆయుధాలెత్తి నా మీదకు యుద్ధానికి వచ్చారు. నేను వాళ్ళను బాణవర్షంలో ముంచి ఓడించాను. వాళ్ళు యుద్ధరంగం వదిలి పారిపోయారు. నేను కాశీరాజు కుమార్తెలను తీసుకువచ్చి సత్యవతికి చూపి వాళ్లను విచిత్రవీరుడికి భార్యలుగా తెచ్చాను అని చెప్పాను. ఆమె నేను చేసిన పనికి చాలా సంతోషించింది. నేను పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే కాశీరాజు పెద్ద కూతురు అంబ తాను సాళ్వరాజును ప్రేమించానని, అతను కూడా తనని ప్రేమించాడని, తాము వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నామని, ఈ సంగతి తన తండ్రికి తెలియదని, తనను సాళ్వరాజు దగ్గరికి చేర్చమని ప్రార్థించింది. నేను మా తల్లి సత్యవతితోనూ మంత్రి పురోహితులతోనూ సంప్రదించి అంబకు దాసీలను, రక్షకులను తోడిచ్చి సాళ్వుడి వద్దకు పంపేశాను. కానీ సాళ్వుడు ఆమెను స్వీకరించక భీష్ముడు బలాత్కారంగా తీసుకుపోయిన కన్య తనకు అవసరం లేదన్నాడు. నేను భీష్ముడికి భార్యను కాలేదు, ఆయనే నన్ను సగౌరవంగా నీ వద్దకు పంపాడు అని అంబ అన్నది. ఆమె ఎంత బ్రతిమాలినా ఏడ్చినా సాళ్వుడు మనసు మార్చుకోక నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అన్నాడు. అంబ తన దుస్థితికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ నా మీదనే పగబట్టి ఋషులుండే ఆశ్రమాలకు వెళ్ళింది. అక్కడ శేఖావత్యుడు అనే ముని అంబకు కలిగిన కష్టం తెలుసుకుని, అమ్మాయి, ఇక్కడ తపస్సు చేసుకునే మునులు నీ కష్టాలను ఏం తీర్చగలరు అన్నాడు. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని, తనకు తపస్సు చేసుకునే పద్ధతి తెలపమని అంబ ఆయన్ను వేడుకుంది. తర్వాత ఆశ్రమవాసులైన మునులందరూ కలిసి ఆమెను గురించి చర్చించారు. కానీ ఏ నిర్ణయము చేయలేకపోయారు. వాళ్ళు ఆమెను ఆమె తండ్రి ఇంటికి వెళ్ళమన్నారు. అందుకు అంబ ఒప్పుకోలేదు. తపస్సు చేసుకుంటానని, ఆ విధానం చెప్పమని అన్నది. ఆ సమయంలో అక్కడికి హోత్రవాహనుడు అనే రాజర్షి వచ్చాడు. ఆయన అంబకు తల్లివేపు తాత. ఆయన అంబ కథ విని చాలా విచారించి, అమ్మా, నువ్వు తపస్సు చేయలేవు. జమదగ్ని కొడుకైన పరశురాముడి వద్దకు వెళితే ఆయన నిన్ను భీష్ముడి దగ్గరకు చేర్చగలడు. అందుకు భీష్ముడు ఒప్పుకోకపోతే యుద్ధం చేసి భీష్ముడిని చంపగలడు అన్నాడు. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. కానీ
ఆయన మర్నాడు ఆ ఆశ్రమానికే వస్తున్నాడు అనే వార్త తెలిసింది. మర్నాడు పరశురాముడు అక్కడికి రానే వచ్చాడు. అక్కడి మునులు అంబతో సహా ఆయనకు అతిథి పూజలు చేశారు. మాటల సందర్భంలో హోత్రవాహనుడు పరశురాముడికి తన కూతురైన అంబ కథ చెప్పి ఆమె కష్టం తీర్చమన్నాడు. అమ్మాయి, నువ్వు భీష్ముడి వద్దకు పోతావా, సాల్వుడి వద్దకు పోతావా? ఏది కావాలంటే అది నేను సమకూర్చగలను అని పరశురాముడు అంబతో అన్నాడు. తన కష్టాలకు మూలం భీష్ముడేనని, అతని చంపితే కాని తన పగ చల్లారదని అంబ పరశురాముడితో అంది. పరశురాముడు నన్ను చంపడానికి ఒప్పుకోలేదు, కానీ అంబను నా వశం చేయడానికి, నేను అంగీకరించకపోతే నాతో యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన అంబను కొంతమంది ఋషులను వెంటబెట్టుకుని కురుక్షేత్రానికి వచ్చి సరస్వతీ నదీ తీరాన విడిసి తన కోరిక నెరవేర్చమని నాకు కబురు పంపాడు. నేను ఒక గోవును, బ్రాహ్మణులను వెంటపెట్టుకుని ఆయనను చూడబోయి ఆయనకు తగిన పూజలు చేశాను. పరశురాముడు నన్ను చూసి, భీష్మ, నువ్వు స్త్రీని కోరని వాడివి కదా, ఈ అమ్మను ఎందుకు బలాత్కారంగా పట్టుకుపోయావు? పట్టుకుపోయిన వాడివి నీ దగ్గర ఉంచుకోక ఎందుకు పంపేశావు? నీ మూలంగా ఈమె జీవితం భ్రష్టమైంది కదా. నువ్వు పట్టుకుపోయిన ఈ పిల్లను మరెవరు పెళ్లాడతారు? సాల్వుడు నిరాకరించాడు. అందుచేత ఈమెను నువ్వే పరిగ్రహించు అన్నాడు. ఆ మాటకు నేను, ఆమెను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయనని, తనకి సాల్వుడిపైన మనసున్నట్టు ఆమె చెప్పిందని, ఆమె కోరి సాల్వుడి దగ్గరకు వెళ్ళిందని పరశురాముడికి చెప్పాను. ఆ మాట విని పరశురాముడు, నేను తన మాట వినకపోతే నన్ను నా మంత్రులను చంపుతానన్నాడు. నేను ఆయనని శాంతపరచడానికి చూశాను. ఆయన నాకు అస్త్రాలిచ్చిన గురువు. ఆ మాట చెప్పాను. అయితే గురువు ఆజ్ఞ పాటించమని ఆయన పట్టుబట్టాడు. గురువు కాదు కదా, ఇంద్రుడే వచ్చి అధర్మం చేయమన్నా నేను చేయనన్నాను. తప్పనిసరి అయితే యుద్ధం చేస్తానన్నాను. మా ఇద్దరికి కురుక్షేత్రంలో మర్నాడు యుద్ధం జరిగేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. నేను హస్తినాపురానికి తిరిగి వచ్చి సత్యవతికి సంగతంతా చెప్పి ఆమె ఆశీర్వాదం పొంది యుద్ధ సన్నద్ధుడినై రథం ఎక్కి కురుక్షేత్రానికి చేరుకున్నాను. పరశురాముడు అప్పటికే అక్కడికి చేరుకునున్నాడు. మా యుద్ధం చూడ్డానికి మునులందరూ ఒక పక్కగా నిలిచి ఉన్నారు. నేను పరశురాముడికి నమస్కారం చేసి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాను. మేము ఒకరినొకరు స్పృహ తప్పి పడిపోయేటట్లుగా బాణాలతో కొట్టుకున్నాం. మా యుద్ధం 24 రోజులు సాగింది. పరశురాముడు తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన అంబతో, చూసావు కదా, నేను భీష్ముడిని జయించలేకపోయాను. అందుచేత నీకు నేనేమీ చేయలేను. కావాలంటే నీకై నువ్వే భీష్ముడిని శరణువేడు అన్నాడు. అంబ అలా చేయడానికి నిరాకరించి నన్ను చంపడానికై తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయింది. పరశురాముడు మునులతో సహా మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను అంబ వెంట కొందరు మనుషులను పంపి ఆమె ఎక్కడికి పోతుందో ఏం చేస్తుందో కనిపెట్టి నాకు తెలియచేయమన్నాను. అంబ యమునా తీరాన ఉండే ఋష్యాశ్రమాలకు వెళ్ళింది. అక్కడ ఆమె ఘోరమైన తపస్సు చేసింది. అలా ఆమె 12 ఏళ్ల పాటు తపస్సు చేసింది. బంధువులు మధ్యలో మానవుని ఎంతగా చెప్పినా వినలేదు. కొంతకాలానికి ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె నన్ను జయించేటట్టు వరం కోరుకుంది. శివుడు ఆమెకు ఆ వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో స్త్రీగా పుట్టి పురుషుడుగా మారి నన్ను ఆమె యుద్ధంలో చంపేట్టు శివుడు చెప్పి అంతర్ధానమైనాడు. ఆమె వెంటనే చితి పేర్చుకుని భీష్ముడిని చంపడానికి అగ్నిప్రవేశం చేస్తున్నాను అంటూ అగ్నిప్రవేశం చేసింది. ఈ విషయాలు చెప్పి భీష్ముడు దుర్యోధనుడికి శిఖండి వృత్తాంతం తెలిపాడు. ద్రుపదుడి భార్యకు పిల్లలు కలగలేదు. ఆయన కూడా భీష్ముడి చేతిలో ఓడినవాడే కావడం చేత భీష్ముడిని చంపే కొడుకు కోసం శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భీష్ముడిని చంపగల స్త్రీ పురుషుడు కలుగుతాడు అని చెప్పాడు. తర్వాత ద్రుపదుడి భార్య గర్భవతి కాలక్రమాన ఒక ఆడపిల్లను కన్నది. కానీ ద్రుపదుడు తనకు కొడుకు కలిగినట్టుగా లోకానికి చాటాడు. ఆ తర్వాత ఆయన ఈ రహస్యాన్ని చాలా శ్రద్ధగా కాపాడుతూ ఆ పిల్లకు కొడుక్కి చేయవలసిన కర్మలని చేశాడు. కూతురి రహస్యం దాచడంలో ద్రుపదుడి భార్య కూడా చాలా శ్రద్ధ వహించింది. ద్రుపదుడికి ఒకటే ధైర్యం, శివుడి మాట ప్రకారం తన కూతురు కొడుకు అవుతుందని. ఆ పిల్లకు ఆయన శిఖండి అని నామకరణం చేశాడు. శిఖండి చిత్రకళ శిల్పము చక్కగా నేర్చుకుంది. ఆమె మగవేషంతో ద్రోణుడి వద్దకు వెళ్ళి విలువిద్య అభ్యసించింది. కాలక్రమాన ఆమె యుక్త వయస్కురాలైంది. అది చూసి ద్రుపదుడు చాలా బెంగపడ్డాడు. శివుడు చెప్పినట్టుగా ఆమె ఇంకా పురుషుడిగా మారనేలేదు. శివుడి మాట ఎన్నటికీ అబద్ధం కాదు. మనం మన పిల్లకు తగిన కన్యను చూసి వివాహం చేసేద్దాం అని ద్రుపదుడి భార్య అన్నది. ద్రుపదుడు ఈ ఆలోచన ఆమోదించి దశారణ రాజు కూతురిని శిఖండికి భార్యగా ఎన్నుకుని వివిధ దేశాల రాజులకు ఆ వార్త తెలిపాడు. దశారణ రాజు హిరణ్యరోముడు చాలా బలవంతుడు. ఆయన కుమార్తె పేరు కూడా శిఖండే. ద్రుపదుడితో వియ్యమందడానికి ఆయన సంతోషించాడు. శిఖండులిద్దరికీ వివాహం జరిగింది. కొంతకాలానికి దశారణరాజు కూతురు యవ్వనవతి అయింది.
ఆమెకు తన భర్త మగవాడు కాదని, ఆడది అని తెలిసింది. ఆమె ఈ వార్త తన చెలికత్తెలకు చెప్పింది. వాళ్ళు ఈ రహస్యాన్ని దశరథరాజుకు అందజేశారు. దశరథరాజు ద్రుపదుడు చేసిన వంచనకి మండిపడి తన దూతను ద్రుపదుడి వద్దకు పంపాడు. దూత వచ్చి తన రాజు మాటలుగా ఇలా చెప్పాడు: దుర్మార్గుడా, నీ కూతుర్ని నా కూతురికి పెళ్లి చేసుకుని నన్ను అవమానించావు. నేను వచ్చి నిన్ను నీ బంధుమిత్రులను చంపబోతున్నాను. ద్రుపదుడికి నోట మాట రాలేదు. ఆయన దశరథరాజుకు నేను మిమ్మల్ని మోసగించలేదు అని మాత్రం జవాబు పంపాడు. దశరథరాజు తృప్తి పడక ద్రుపదుడిని నిర్మూలించడానికి వస్తున్నట్టుగా దూత ద్వారా యుద్ధవార్త పంపాడు. ద్రుపదుడు బెదిరిపోయి ఇప్పుడు ఏం చేయాలి అని తన భార్యను అడిగాడు. తన పరివారం వాళ్లను మోసగించడానికి తానే తన కూతుర్ని కొడుకు అని ఇంతకాలం భ్రమపడినట్టు నటించాడు. తన తల్లిదండ్రులకు కలిగిన నష్టం చూసి శిఖండి ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించి ఇల్లు విడిచి కీకారణ్యాలకు వెళ్ళిపోయింది. ఆ అరణ్యం స్థూణాకర్ణుడు అనే యక్షుడి పాలనలో ఉంది. శిఖండి ఆ వనంలో కొన్ని రోజులు ఉపవాసాలు చేసిన మీదట యక్షుడు ఆమెను చూసి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నీకేం కావాలి? సహాయం చేస్తాను అన్నాడు. నాకు సహాయం చేయడం నీ తరం కాదు అంది శిఖండి. నేను కుబేరుడి మిత్రుణ్ణి, నువ్వు కోరిన వరం ఇవ్వగలను అన్నాడు యక్షుడు. తాను మగవాడుగా పెరిగి ఆడపిల్లను పెళ్ళాడటము, అందువల్ల తన తండ్రికి వచ్చిన విపత్తు గురించి శిఖండి యక్షుడికి తెలిపింది. నేను నీకు కొంతకాలం పాటు నా పురుషత్వం ఇచ్చి నీ స్త్రీత్వం నేను తీసుకుంటాను. నీ తండ్రికి కలిగిన ఆపద గడవగానే మళ్ళీ నా పురుషత్వం నాకిచ్చి నీ స్త్రీత్వం నువ్వు తీసుకో అన్నాడు యక్షుడు. శిఖండి పరమానందం చెంది అలాగే చేస్తానంది. ఆడదిగా వెళ్ళిన శిఖండి మగవాడుగా తిరిగి వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు అపరిమితమైన ఆనందం పొందారు. నా కొడుకు మగవాడే, కావలిస్తే మీరు రండి అని ద్రుపదుడు దశరథరాజుకు కబురు పంపాడు. దశరథరాజు ఆ మాట నిజమో కాదో తెలుసుకునేందుకు కొందరు స్త్రీలను పంపాడు. వారు శిఖండిని అనేక విధాల పరీక్షించి తిరిగి వెళ్ళి శిఖండి పురుషుడే అని దశరథరాజుకు తెలిపారు. దశరథరాజు స్వయంగా వచ్చి ద్రుపదుడి మీద శిఖండి మీద చాలా గౌరవం ప్రదర్శించి తనకు అబద్ధం చెప్పిన కుమార్తెను కోప్పడి తిరిగి వెళ్ళాడు. ఈ లోపల కుబేరుడు విమానం మీద తిరుగుతూ స్థూణాకర్ణుడుండే వనానికి వచ్చి స్థూణాకర్ణుడు తనని చూడ్డానికి రానందుకు ఆశ్చర్యపడ్డాడు. యక్షుణ్ణి తీసుకురావడానికి వెళ్ళిన కుబేరుడి దూతలు ఆడదిగా ఉన్న స్థూణాకర్ణుడిని కుబేరుడి వద్దకు తెచ్చారు. యక్షుడు స్త్రీ అయిపోవడానికి కారణం విని కుబేరుడు ఆగ్రహించి ఎప్పటికీ ఆడదానిగానే ఉండు అని శపించాడు. మిగిలిన వాళ్ళంతా శాపాంతం చెప్పమని ప్రాధేయపడిన మీదట కుబేరుడు శిఖండి చనిపోయిన అనంతరం యక్షుడికి మగతనం తిరిగి వచ్చేటట్టుగా అనుగ్రహించాడు. తర్వాత శిఖండి యక్షుడి వద్దకు వచ్చి, అయ్యా, మా ఆపద తప్పింది, ఇక మీ పురుషత్వం మీరు తీసుకోండి అన్నాడు. యక్షుడు తనను కుబేరుడు శపించాడని, పురుషత్వాన్ని శిఖండి జీవితాంతం ఉంచుకోవచ్చునని చెప్పి పంపేశాడు. భీష్ముడు ఈ విధంగా శిఖండి వృత్తాంతం చెప్పి, అంబ శిఖండిగా పుట్టింది, ఆడదిగా పుట్టిన వాళ్లను, ఆడ పేరు గల వాళ్లను, ఆడ వేషంలో తిరిగే వాళ్లను చంపను అని నా వ్రతం, అందుకే శిఖండితో యుద్ధం చేయను, శిఖండిని చంపను అని అన్నాను. మర్నాడు యుద్ధం ప్రారంభమవుతుంది అనగా ఆ రాత్రి దుర్యోధనుడు తన సేనలోని ప్రముఖ యోధులను, మీరు పాండవ సేనను నిర్మూలించడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. తనకు 30 రోజులు పడుతుంది అని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు తాను వృద్ధుడు బలహీనుడు అయ్యాడు కనుక తనకు కూడా 30 రోజులు పడుతుంది అన్నాడు. కృపుడు తనకు 2 మాసాలు పడుతుందన్నాడు. అశ్వత్థామ తనకు 10 రోజులు పడుతుందన్నాడు. కర్ణుడు తనకు 5 రోజులు చాలన్నాడు. అది విని భీష్ముడు నవ్వి, కృష్ణుడి సహాయంతో అర్జునుడు ఎదురుపడినంత కాలము నువ్వు ఇలాగే ప్రగల్భాలు పలికి ఇంతకన్నా కూడా గొప్పలు చెప్పుకుంటావు అన్నాడు. ఈ సంగతి చారుల ద్వారా విని ధర్మరాజు అర్జునుడికి ఈ మాట చెప్పి, నువ్వు కౌరవసేనను ఎంతకాలంలో నిర్మూలించగలవు అని అడిగాడు. దానికి అర్జునుడు, నీకెందుకు విచారం, మన యోధులు కౌరవసేనను నిస్సంశయంగా నిర్మూలించగలరు. దాన్ని అడిగితే 3 లోకాలు ఎత్తి వచ్చినా ఒక్క క్షణంలో జయించగలను అంటాను. ఎందుకంటే నా దగ్గర పాశుపతాస్త్రం ఉంది. అది భీష్మ, ద్రోణ, కృప, కర్ణుల వద్ద లేదు. కానీ అలాంటి అస్త్రంతో అందరినీ చంపరాదు అన్నాడు. ఆ మర్నాడు తెల్లవారగానే కౌరవసేనలు పాండవసేనల కేసి నడిచాయి. దుర్యోధనుడి పక్షాన ఉన్న రాజులలో పరస్పరాభిమానము, విజయకాంక్ష కనిపించింది. కురుక్షేత్రం మధ్యలో దుర్యోధనుడు శిబిరం నిర్మించి దాన్ని మరొక హస్తినాపురంలాగా తయారు చేయించాడు. అది నగరంలాగా ఉంది కానీ శిబిరంలాగా లేదు. ఇదే విధంగా పాండవ సేనలు కూడా యుద్ధభూమికి కదిలి వచ్చాయి. ఉభయపక్షాల సేనలు 2 మహాసముద్రాలలాగా కురుక్షేత్రంలో కూడేసరికి మిగిలిన ప్రపంచంలో పిల్లలు, స్త్రీలు, ముసలివాళ్లు మాత్రమే మిగిలారు. యుద్ధం ప్రారంభం కాబోతూ ఉండగా వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, నీ కొడుకులకు మిగిలిన రాజులకు కాలం ముడింది,
నువ్వు వారి కోసం దుఃఖించడం అనవసరం. నువ్వు యుద్ధాన్ని చూడగోరినట్టయితే నీకు దివ్యదృష్టి ఇస్తాను. దాని సహాయంతో నువ్వు యుద్ధ రంగంలో ఏమేమి జరుగుతుంది చూడగలుగుతావు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహర్షి, జ్ఞాతుల చావు కళ్ళారా ఎలా చూసేది? యుద్ధం గురించి వివరాలు వింటాను. అందుకు ఏదైనా పద్ధతి ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు వ్యాసుడు, యుద్ధరంగం అంతా రాత్రింబగళ్ళు ఈ సంజయుడి కళ్ళ ముందు కనబడేటట్టు చేస్తాను. అతను నీకు యుద్ధ క్రమమంతా చెప్తాడు అన్నాడు. అదేవిధంగా సంజయుడు యుద్ధవార్తలను ధృతరాష్ట్రుడికి తెలుపుతూ వచ్చాడు. యుద్ధారంభానికి ముందు కౌరవసేనకు సర్వసేనాని అయిన భీష్ముడు యుద్ధం చేయబోతున్న రాజులతో, రాజులారా, మీకందరికీ స్వర్గద్వారాలు తెరిచి ఉన్నాయి. ఆ ద్వారం గుండా ఇంద్రలోకానికి, బ్రహ్మలోకానికి వెళ్ళండి. క్షత్రియులకు ఇదే సరైన మార్గం. నిర్భయంగా పోరాడండి. క్షత్రియుడు వ్యాధిగ్రస్తుడై మంచాన పడి చావరాదు అన్నాడు. భీష్ముడు రణరంగంలో నిలిచి ఉండగా యుద్ధరంగంలో అడుగు పెట్టను అని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు తప్ప మిగిలిన రాజులంతా యుద్ధఘోషతో కదిలారు. ఉభయ సైన్యాలు వ్యూహంలో తీర్చిదిద్దపడ్డాయి. పాండవసేనకు భీముడు ముందు నడిచాడు. శిఖండి సైన్యం వ్యూహ మధ్యంలో ఉంది. కుడి పార్శ్వాన్ని సాత్యకి రక్షిస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు వ్యూహమంతటా సంచరిస్తున్నాడు. కృష్ణుడు సారథిగా రథం మీద కూర్చున్న అర్జునుడు రెండు సేనల మధ్య తన రథాన్ని నిలపమని కృష్ణుని కోరాడు. కృష్ణుడు అలాగే చేసి, అర్జున, భీష్మ, ద్రోణులు మొదలుగా గల కౌరవవీరులను చూడు అన్నాడు. అర్జునుడికి తన ఎదుట కనిపించిన వారు అతనికి తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనుమలు అయిన బంధుజనం. యుద్ధంలో వారినందరినీ చంపాలి అనేసరికి అతనికి కంపరం పట్టుకుంది. చేతి నుంచి గాంధీవం జారిపోతున్నట్టయింది. అతను కృష్ణుడితో, యుద్ధంలో ఈ బంధువులను చంపడంలో గల మేలేది నాకు కనపడదు. నాకు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు అంటూ దుఃఖంతో రథంలో కూలబడ్డాడు. అది చూసి కృష్ణుడు, అర్జున, నీకిదేం మనోజాడ్యం? ఇది స్వర్గానికి దారితీయదు, అపకీర్తి తెస్తుంది. వీరుడవైన నీకు ఇది తగదు. చావు బతుకులను గురించి బుద్ధిమంతులు శోకించరు. ఆత్మకు ఒక దేహం శాశ్వతం కాదు. దానికి దేహాలు వస్తాయి, పోతాయి. ఆత్మ చచ్చేది కాదు, చంపేది కాదు. అది చినిగిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటున్నట్టుగా జీర్ణమైన దేహాలను విడిచి కొత్త దేహాలను ధరిస్తుంది. అందుచేత నువ్వు యుద్ధానికి సిద్ధపడు. క్షత్రియుడికి యుద్ధం చేయడం ఉత్తమ ధర్మం. యుద్ధం మాని కీర్తికి, స్వర్గానికి దూరం కాకు. అపకీర్తి కన్నా మరణం మేలు. యుద్ధంలో గెలిచావా, భోగాలు అనుభవిస్తావు. చచ్చావా, స్వర్గసుఖాలు అనుభవిస్తావు. సుఖదుఖాలను, లాభాలాభాలను, జయాపజయాలను సమంగా చూడటం బుద్ధిమంతుల లక్షణం అంటూ అర్జునుడికి హితబోధ చేశాడు. కృష్ణుడి బోధల వల్ల అర్జునుడి మనసు మారింది. అతని సంశయాలు తొలగాయి. ఇంతలో ధర్మరాజు ఒక కవచం విప్పి తన ఆయుధాన్ని కూడా పక్కన పెట్టి రథం నుంచి దిగి చేతులు జోడించుకుని కాలినడకన భీష్ముడికేసి బయలుదేరాడు. అది చూసి అర్జునుడు, మిగిలిన పాండవులు రథాలు దిగి ధర్మరాజు వెనుకగా బయలుదేరారు. అందరి వెనుకగా కృష్ణుడు కూడా వెళ్ళాడు. అర్జునుడు ధర్మరాజును, రాజా, మమ్మల్ని విడిచిపెట్టి ఇలా శత్రుసేనకేసి వెళుతున్నారెందుకు అని అడిగాడు. భీమ, నకుల, సహదేవులు కూడా ధర్మరాజును అదే ప్రశ్న వేశారు. వాళ్ల ప్రశ్నలు విని కూడా జవాబు చెప్పకుండా ధర్మరాజు ముందుకు సాగాడు. కృష్ణుడు నవ్వుతూ వారితో, ఆయన ముందుగా భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి అనుమతి కోరి తర్వాత యుద్ధం ప్రారంభిస్తాడు. అలా పెద్దల అనుమతితో యుద్ధం చేస్తే విజయం లభిస్తోంది అన్నాడు. ఈలోపుగా కౌరవసేనలో రకరకాల మాటలు పుట్టాయి. చిచి, ఈ ధర్మరాజు క్షత్రియ కులంలో చెడబుట్టాడు. యుద్ధం చేయడానికి భయపడి తన తమ్ములతో సహా భీష్ముడిని శరణు వేయడానికి వస్తున్నాడు. అటువంటి తమ్ములుండగా ఇతను భయపడడం ఎంత సిగ్గు. తీరా యుద్ధం చేయాల్సి వచ్చేసరికి గుండె జారిపోయి ఉంటుంది అనుకున్నారు కౌరవ యోధులు. వాళ్లకు దుర్యోధనుడి పక్షం మీద గౌరవం పెరిగింది. రెండు సేనలలో వాళ్ళు భీష్ముడితో ధర్మరాజు ఏమంటాడో, భీష్ముడు ఏం సమాధానం చెప్తాడో, యుద్ధం అంటే ఒళ్ళు పొంగే భీముడు ఏమంటాడో, కృష్ణార్జునులు ఏం మాట్లాడతారో వినాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ధర్మరాజు తన తమ్ములతో భయంకరమైన శత్రు సైన్యంలోకి జొరబడి అతి వేగంగా భీష్ముడిని సమీపించి ఆయన పాదాల మీద పడి, తాత, యుద్ధంలో ఎవరూ ఎదుర్కోలేని నీతో యుద్ధం చేయడానికి నీ అనుమతి కోసం వచ్చాను. నువ్వు మాకు నీ అనుమతి ఇచ్చి ఆశీర్వదించు అన్నాడు. దానికి భీష్ముడు, నువ్వు ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యుద్ధం చేయి, గెలుస్తావు. నా నుంచి ఏ వరం కావాలన్నా కోరుకో. అందువల్ల నీకు అపజయం కలగదు. ధనం మనిషిని దాసుణ్ణి చేస్తుంది. అందుచేత నేను కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది. నువ్వు దానికి భంగం లేకుండా ఏ వరమైనా కోరవచ్చు అన్నాడు. ఓటమి ఎరుగని నిన్ను ఈ యుద్ధంలో మేము ఓడించే ఉపాయమేది? మా శ్రేయస్సు కోరిన వాడివైతే చెప్పు అన్నాడు ధర్మరాజు. అదే నాకు తెలీదు. యుద్ధంలో నన్నెవడూ జయించలేడు. నాకు యుద్ధంలో చావు కూడా లేదు. మరొకసారి రా,
అన్నాడు భీష్ముడు. ధర్మరాజు భీష్ముడికి నమస్కారం చేసి ద్రోణుడి రథం వద్దకు తమ్ములతో సహా వెళ్ళి ద్రోణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, బ్రాహ్మణోత్తమ, యుద్ధం చేయడానికి నీ అనుమతి కోరి వచ్చాను. నీ ఆజ్ఞ లేకుండా శత్రువులను ఎలా జయించగలను అన్నాడు. దానికి ద్రోణుడు, రాజా, నువ్వు యుద్ధం తలపెట్టగానే ముందుగా నన్ను వచ్చి చూసావు కావెందుకు? అందుకుగాను నీకు అపజయం కలిగేటట్టు శపించి ఉండాల్సిందే. కానీ ఇలా వచ్చావు కనుక నేను సంతోషించాను. యుద్ధం చెయ్యి, గెలుస్తావు. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు, యుద్ధ సహాయం తప్ప మరేదైనా చేస్తాను. కౌరవుల ఉప్పు తిన్నందున వారి కోసం యుద్ధం చేయక తప్పదు అన్నాడు. మీరు కౌరవుల తరఫునే యుద్ధం చేయండి, నాకు మీ విజయాశీర్వాదం చాలు అన్నాడు ధర్మరాజు. నీకు కృష్ణుడు తోడుండగా విజయానికేం లోటు? తప్పక జయిస్తావు అన్నాడు ద్రోణుడు. నిన్ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి నిన్ను మేము ఎలా ఓడించగలమో చెప్పు అని ధర్మరాజు ద్రోణుని అడిగాడు. నేను యుద్ధం చేస్తున్నంత కాలము నీకు విజయం కలగదు. అందుచేత నువ్వు నీ తమ్ములు సాధ్యమైనంత త్వరగా నన్ను చంపేయండి అన్నాడు ద్రోణుడు. అందుకే నేను అడిగాను, నిన్ను చంపే ఉపాయం ఏమిటి అని ధర్మరాజు మళ్ళీ అడిగాడు. నేను అస్త్రం పట్టి ఉండగా నన్నెవడూ చంపలేడు. కానీ అప్రియం ఏదైనా నా చెవుల పడితే, అది కూడా నమ్మదగినవాడు చెప్తే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నాడు ద్రోణుడు. తర్వాత ధర్మరాజు కురుపుడి వద్దకు వెళ్ళి, గురువర్య, మీ అనుమతితో యుద్ధం ప్రారంభించి విజయం పొందగోరి వచ్చాను అన్నాడు. కృపుడు కూడా సంతోషించి భీష్మద్రోణులు చెప్పినట్టే యుద్ధ సహాయం తప్ప మరేదైనా కోరుకోమన్నాడు. నువ్వెలా చేస్తావు అని అడగడానికి బిడియపడి ధర్మరాజు దీనంగా నిలబడ్డాడు. అది చూసి కృపుడు, నన్నెవరూ చంపలేరు, వెళ్ళి యుద్ధం చేయి, నీకు జయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ధర్మరాజు కృపుడి వద్ద సెలవు పుచ్చుకుని శల్యుడి వద్దకు వెళ్ళి, మామ, యుద్ధం చేయడానికి అనుజ్ఞ ఇవ్వు, నీ అనుమతితో శత్రువులను జయిస్తాను అన్నాడు. శల్యుడు కూడా తన అనుమతి ఇచ్చి ధర్మరాజుకు జయం కలగాలని ఆశీర్వదించి యుద్ధంలో సహాయం తప్ప ఇంకేదైనా కోరమన్నాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, యుద్ధ ప్రయత్నాల సమయంలో కర్ణుడి వధకు తోడ్పడమని కోరాను, అదే నేను ఇప్పుడు మళ్ళీ కోరుతున్నాను అన్నాడు. ధర్మరాజా, తప్పక సహాయం చేస్తాను, నీకు యుద్ధంలో జయం కలుగుతుంది అని శపథం చేస్తున్నాను, వెళ్ళి యుద్ధం చెయ్యి అన్నాడు శల్యుడు. ధర్మరాజు తన తమ్ములతో సహా కౌరవసేన నుండి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి, కర్ణ, నువ్వు భీష్ముడి యుద్ధరంగంలో ఉన్నంతకాలము దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయవు కదా, అంతదాకా పాండవుల పక్షాన యుద్ధం చేయకూడదా? భీష్ముడు పడిపోయాక కౌరవ పక్షాన యుద్ధం చేయవచ్చు అన్నాడు. నేను దుర్యోధనుడి కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ అతనికి ఎప్పుడు అపకారం చేయను అన్నాడు కర్ణుడు. కౌరవసేన నుంచి బయటకు వచ్చిన ధర్మరాజు రెండు సేనల మధ్య నిలబడి కౌరవసేన కేసి తిరిగి, మీలో ఎవరైనా మాకు సహాయం చేయగోరితే రండి అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడైన యుయుత్సుడు ధర్మరాజు పట్ల అభిమానం కలవాడై, నువ్వు కోరితే నేను నీ పక్షానికి వచ్చి కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. అందుకు ధర్మరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆయన తన స్థానానికి తిరిగి వచ్చి కవచం ధరించాడు. అందరూ తమ తమ రథాలు ఎక్కారు. యోధులందరూ శంఖాలు పూరించారు, భేరులు మోగాయి. యుద్ధం ఆరంభమైంది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.